హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే గనక ఏపీకి 3 రాజధానులు అయితే గనక నిర్మిస్తామని అప్పట్లో చెప్పడం జరిగింది. సో విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తామని. అయినప్పటికీ కూడా ఎటువంటి రాజధాని అయితే ఏర్పాటు చేయడం జరగలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అయితే గనక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఏపీ మొత్తం రాష్ట్రాన్ని 26 జిల్లాలని కూడా 3 జోన్లుగా విభజించాలని నిర్ణయించుకున్నారు. 3 జోన్లకు కూడా ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారుల్ని సీఈఓలుగా నియమిస్తున్నారు. అలాగే కమిటీలు వేస్తారు. ప్రత్యేక బోర్డులను కూడా కేటాయించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 3 జోన్లు ఏమేంటి అంటే కనుక విశాఖ ఒక జోన్ కింద, అమరావతి ఒక జోను, అలాగే ఈ యొక్క రాయలసీమ ఒక జోను, మొత్తం 3 ఆర్థిక జోన్ల కింద అయితే విభజిస్తామంటున్నారు. విశాఖలోకి వచ్చేటప్పటికి మొత్తం మనకి ఏపీలో చూస్తే 26 జిల్లాలు, విశాఖలోకి 9 జిల్లాలు కేటాయిస్తున్నారు. ఇక అలాగే అమరావతిలోకి అయితే ఒక 8 జిల్లాలు, రాయలసీమలోకి ఒక 9 జిల్లాలను అయితే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. రానున్న 1 నుంచి 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు కూడా రానున్నాయి. అసలు ఏ జోన్లోకి ఏ జిల్లాలు వెళ్ళబోతున్నాయి అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్తున్నారంటే కనుక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వీలున్నంత త్వరగా గాడిన పెట్టడానికి అయితే కనుక ఈ 3 జోన్లుగా విభజించి ప్రత్యేక బోర్డుల్ని అధికారులు నియమిస్తున్నాం. త్వరితగతిన డెవలప్మెంట్ ఉండడానికని అయితే కనుక ప్రభుత్వం చెప్తోంది. ఇందుకోసం అని చెప్పేసి ఈ 3 జోన్లు కేటాయించారు. ఇప్పటికే విశాఖ జోన్కి సంబంధించి సీఈఓ కింద అయితే కనుక ఐఏఎస్ యువరాజ్ గారిని అయితే నియమించడం జరిగింది. ఇక అమరావతికి ముఖేష్ కుమార్ మీనా గారిని, ఇక అలాగే రాయలసీమకు సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు గారిని అయితే సీఈఓలుగా నియమించడం జరిగింది. ప్రతి జోన్లో కూడా 3 రకాల కమిటీలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా చూస్తే విశాఖ జిల్లాలోకి 9, విశాఖ జోన్లోకి 9 జిల్లాలు ఏమేంటి అని చూస్తే కనుక ఆల్మోస్ట్ విశాఖ కాకుండా విశాఖ జోన్లోకి వచ్చేవి ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ ఇవన్నీ కూడా విశాఖ జోన్లోకి అయితే రానున్నాయి. ఇక అలాగే అమరావతి జోన్లోకి వచ్చే జిల్లాలు చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలన్నీ కూడా ఈ యొక్క అమరావతి జోన్లోకి అయితే రానున్నాయి. ఇక అలాగే రాయలసీమ జోన్లోకి చూసుకుంటే నెల్లూరు, కర్నూలు, అలాగే నంద్యాల, కడప, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాలు అయితే కనుక రావడం జరుగుతుంది. ఇక ఇక్కడ రాయలసీమ జోన్కు తిరుపతి అయితే కేంద్రంగా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఈ 3 ఎకనామిక్ జోన్లకు కలిపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కనుక ఒక స్టీరింగ్ కమిటీ ఉండబోతుంది అంటున్నారు. అలాగే సీఈఓగా సీనియర్ ఐఏఎస్ని కూడా నియమిస్తారు. ఇక సభ్యులుగా మంత్రులను, ఎమ్మెల్యేలను నియమిస్తారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో అధికారులు కూడా ఉంటారు. ఇక అలాగే ఇంప్లిమెంటేషన్ కమిటీలో కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు ఉంటారు. వీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాలు కూడా అమలు జరిగేలా చూస్తారని అయితే చెప్తున్నారు. ఏదేమైనా అభివృద్ధి త్వరితగతిన చేయడానికి అయితే ఈ ఆర్థిక జోన్లుగా విభజిస్తున్నామన్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ జిల్లా ఏ జోన్లోకి వస్తుందో కూడా కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.